చాలా మందికి ఒక అభిప్రాయం మనసులో ఉండిపోతుంది. అదే ఎక్కువ పూజలు చేసేవారికి చాలా కష్టాలు బాధలు వస్తాయని. ఎలాంటి పూజ చేయకుండా ఉన్నవారికి సుఖాలు సంతోషాలతో ఆనందంగా బతుకుతూ ఉంటారని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ ప్రశ్న ఒకరోజు నారద మహర్షి తన ఇష్టదైవమైన విష్ణుమూర్తిని అడుగుతాడు. అదేంటో ఈ వీడియోలో చూద్దాం. ఒకరోజు నారద మహర్షి విష్ణుమూర్తిని ఇలా ప్రశ్నించాడు. అది స్వామి, ఎందుకు మీరు ఎక్కువ పూజలు చేసేవారికి, నిత్యం నీ నామస్మరణ చేసే వాళ్ళకి ఎప్పుడు కష్టాలతో దుఃఖాలతోనే మిగులుస్తున్నారు? అసలు కనీసం దీపం పెట్టకుండా హారతి కూడా ఇవ్వకుండా ఏ దాన ధర్మాలే చేయని వారికి అన్ని సుఖాలను ఆనందంగా బతికే అదృష్టాన్ని ఇస్తున్నారు అని అడుగుతాడు. దానికి విష్ణుమూర్తి జవాబు ఇవ్వకుండా నారదుడితో, ఓ నారద, మనమిద్దరం బ్రాహ్మణ వస్త్రాలను ధరించి అలా భూలోకంలో సంచరించి వద్దామా అని అడుగుతాడు. దానికి నారదుడు సరే అని శ్రీ మహావిష్ణువుతో నారదుడు బ్రాహ్మణ వస్త్రాలను ధరించి భూలోకంలో తిరుగుతూ ఉండగా వారికి ఒక పెద్ద భవనం కనిపిస్తుంది. ఇక ఇద్దరు ఆ భవనం ముందుకు వెళ్లారు. ముందుగా శ్రీ మహావిష్ణువు మాయా రూపంలో ఉండి వారి ఇంటి ముందు, నాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇస్తారా అని అడుగుతాడు. దానికి ఆ ఇంట్లోని వ్యక్తి బయటకు వచ్చి ఏంటి అని అడుగుతాడు. మళ్ళీ శ్రీ మహావిష్ణువు, మాకు చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా కావాలి, మీరివ్వగలరా అని అడుగుతాడు. దానికి ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి ఉండి, నీ బాబు సొమ్మేమైనా ఇక్కడ దాచిపెట్టారా, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళండి అని అంటాడు. మేము యాత్రికులము, భిక్షం అడుగుతున్నామని మళ్ళీ శ్రీ మహావిష్ణువు అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి ఉండి, వెళ్ళండి బయటికి అని నెట్టివేస్తాడు. తన ఇష్టదైవాన్ని అవమానించేసరికి నారదుడికి విపరీతమైన కోపం వచ్చింది. దానితో విష్ణుమూర్తిని నారదుడు చెయ్యి పట్టుకొని బయటికి తీసుకొచ్చాడు. ఆ తరువాత నారదుడు విష్ణుమూర్తితో, అతడన్ని మాటలు అంటుంటే మీరు మౌనంగా ఉన్నారు స్వామి, అతడిని తక్షణమే శపించండి అని కోరుకుంటాడు. దానికి విష్ణుమూర్తి సరే అని చెప్పి తన చేతులు పైకెత్తి, నీకు 4 వైపులా ధనం రావాలని, వ్యాపారం ఇంకా ఇంకా వృద్ధి చెందాలని, మీ ఇంట్లో సంపద పెరగాలని వరమిస్తాడు. అప్పుడు నారద మహర్షి చేతులు జోడించి దండం పెట్టి, స్వామి, మిమ్మల్ని తిట్టి బయటకు పో అని అవమానించిన ఆ వ్యక్తికి లక్ష్మి వృద్ధి చెందాలని వరమిస్తారేంటి అని అడుగుతాడు. దానికి విష్ణుమూర్తి చిన్నగా నవ్వి, నారద, ఇక్కడి నుండి వెళ్దాం పదా అని అక్కడి నుండి కొద్ది దూరం వెళ్తారు. కొద్దిసేపటి తరువాత వారు ఒక పూరి గుడిసెలో ఒక ముసలవ్వని చూశారు. ఆ ముసలవ్వ దగ్గరికి నారద మహర్షి విష్ణుమూర్తి వెళ్లి, మాత, భిక్షాందేహి అని అడుగుతారు. తల్లి, మాకు చాలా ఆకలిగా ఉంది, అమ్మా, మీ ఇంట్లో తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి తల్లి అని విష్ణుమూర్తి అంటాడు. అప్పుడు కూర్చొని ఉన్న ఆ ముసలవ్వ లేచి, నాయనలారా, మా ఇంట్లో తినడానికి ఏమీ లేదు, కానీ నాకొక ఆవు ఉంది. దానికి నిత్యం నేను సేవ చేయడం వల్ల అది నాకు కమ్మనైన పాలను ఇస్తుంది. నా దగ్గర ప్రస్తుతానికి ఆ పాలు మాత్రమే ఉన్నాయి, కాబట్టి పాలు మీకు కావాలంటే రండి, నా ఆతిథ్యం తీసుకోండి అని ఈ ఇద్దరికి ఆసనం వేసి కూర్చోమని చెప్తుంది. దానితో విష్ణుమూర్తి నారదుడు కూర్చున్నారు. ఇక పాలు వారికి ఇచ్చింది. అది చూసి నారదుడు, ఈ ముసలవ్వ ఎంత మంచిదో, తనకి లేకపోయినా ఉన్న వాటితో మమ్మల్ని కూర్చోబెట్టి ఆతిథ్యం ఇచ్చింది. కానీ ఆ భవనంలో ఉన్న వ్యక్తి మాత్రం ముఖం మీదనే పోపో అని వెళ్ళగొట్టాడు అని మనసులో అనుకొని, స్వామి, ఈ ముసలవ్వకి మంచి ఆశీర్వాదం ఇవ్వండి అని నారదుడు అడుగుతాడు. అప్పుడు విష్ణుమూర్తి తన చేతులు పైకెత్తి, నీకు ఉన్న ఆ ఆవు చనిపోవాలని దీవించాడు. దానికి ఆశ్చర్యపోయిన నారదుడు, ప్రభు, తిట్టిన వాడికే వరం ఇచ్చిన మిమ్మల్ని చూసి ఎంతో పొంగిపోయాను. కానీ ఈమెకి తినడానికి ఉన్న ఒకే ఒక్క ఆధారం ఆ ఆవుని. కాబట్టి మనల్ని పిలిచి ఆతిథ్యం ఇచ్చిన ఆమెకి తాగడానికి పాలు కూడా ఉండకుండా ఏంటి స్వామి ఈ లీల, నాకు అర్థం కావడం లేదు, మీరు దీనిని వివరించండి ప్రభు అని వేడుకుంటాడు. ఇక విష్ణుమూర్తి నారద మహర్షితో ఇలా అంటున్నాడు. ఈ ముసలావిడ రోజు నా నామస్మరణే చేస్తుంది, నిత్యం తన మనసులో నన్ను తలుస్తూనే ఉంటుంది. కానీ తన ఇంట్లో ఉన్న ఆవు మీద తాను చాలా ప్రేమ పెంచుకుంది. తన ధ్యాస మొత్తం ఆ ఆవు మీదనే ఉంది. నేను లేకపోతే ఈ ఆవుని ఎవరు చూస్తారో అని, నేను చనిపోయాక ఈ ఆవు ఏమవుతుందో అని ఆలోచిస్తూనే ఉంటుంది. ఆ ఆవు మీద ఉన్న ప్రేమతో ఈ ముసలవ్వ చనిపోతే దాని మీద ఉండే మోహం వల్ల ఆమె నా సన్నిధికి రాలేదు.
వైకుంఠానికి ఆమె చేరుకోలేదు. కాబట్టి ఆమె బతుకున్నప్పుడే ఆ ఆవు చనిపోతే దాని మీద ఉన్న వ్యామోహం పోయి పూర్తి భక్తి భావనతో నా సన్నిధికి చేరుకుంటుంది అని అలా దీవించాను అని అంటాడు. ఇక ఆ భవనంలో ఉన్న వ్యక్తికి ధనం మీద చాలా వ్యామోహం ఉంది. అందుకే అతనికి లక్ష్మి వృద్ధి చెందాలని వరం ఇచ్చాను. ఇక అతను ఆ ధనం మొత్తం మూటలు కట్టి చివరికి ఒక రోజు మరణిస్తాడు. చనిపోయే ముందు కూడా ఆ డబ్బు మీద ధ్యాసతో, డబ్బు మీద ఉన్న ప్రీతితో, డబ్బు గురించిన ఆలోచనలతోనే అతడు మరణిస్తాడు. దాని కారణంగా వచ్చే జన్మలోను ఒక పాములాగా తాను పుట్టి ఆ సంపద దగ్గరనే కాపలాగా ఉంటాడు. కానీ ఎప్పటికీ భగవంతుడి సన్నిధికి తాను చేరుకోలేడు. అందుకే కష్టాలు రాగానే భగవంతుడిని కోరుకొని కోరిక తీరాక భగవంతుడిని మర్చిపోతాం. నిజానికి భగవంతుడు ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తాడు. అది తెలియని మనం 24 గంటలు ఏదో ఆలోచించుకుంటూ ఉంటాం. సత్యం తెలియక వ్యర్థమైన వ్యామోహాలలో మునిగిపోతాం. ఎప్పుడూ డబ్బు డబ్బు అని సమయం కూడా తెలియకుండా సంపాదించుకుంటూ దేవుడు స్మరణే చెయ్యకుండా ఉండిపోతాం. ఇప్పటికైనా భగవంతుడిని నిందించకుండా భక్తి శ్రద్ధలతో భగవంతుడిని ఆరాధించండి. మన మనసులోనే కొలువు తీరిన భగవంతుడు తప్పక మన భక్తిని మెచ్చి మనకి ఏది కావాలో స్వయంగా భగవంతుడే చూసుకుంటాడు. ఈ కథ మనకు అదే నేర్పుతుంది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.